పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా ఆడబిడ్డలు అంటేనే బతుకమ్మ తెలంగాణ. ఎవరైతే ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ హీరోలు మహేష్ బాబా సొంతలో కూడా నేను చెప్పదలుచుకున్నా. చిరంజీవికి మళ్ళీ చెప్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా చిరంజీవికి, నువ్వు తమ్ముని కంట్రోల్ చేసుకో, నీ తమ్ముని పార్టీని నీ సేనని కంట్రోల్ చేసుకోమను. ఆయన తెలంగాణలోకి వచ్చి రాజకీయం చేస్తే మీకు వచ్చిన సమస్య, నీ క్యాపిటల్ సిటీ లేదు కదా, ఫస్ట్ నీ ఇల్లు చదువుకో. బీజేపీ ఒక మాట చెప్తుంది, హిందుత్వం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పేసి ఓట్లు వేయించుకుంటుంది. తెలంగాణలో కొంతమంది వీళ్ళని ఎవరు గుర్తిస్తలేరు అనుకున్నప్పుడల్లా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. మైత్రివనం దగ్గర ఆయన విగ్రహం పెట్టిరు, తర్వాత రోషాయ విగ్రహం ఇంకొక దగ్గర పెట్టిరు. మాతాకి జై, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమానికి అని చెప్పుకుంటా కొడుకులనే చక్కగా చూసుకుంటా శాశ్వత ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవనేల నీకు విశ్వనాథుని మురోల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పని. ధర్మానికి ఎక్కడ పిరికితనం లేదు ఇక్కడ ప్రాంతములు. ఎవరు మీరు ఎంత ఆధిపత్యం ఉండి మీ దగ్గర ఎన్ని పైసలున్నా భయపడేది ఎవడు భయపడే సవాలే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు 11 రోజులు నేను అన్నం తినలేదు, నాకు దుఃఖం వచ్చింది. తెలంగాణలో దిష్టి తగిలి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. తెలంగాణలో చూసి చాలా నేర్చుకోవాలి. ఈ 3 రకాల మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడ్డుకునే దమ్ముందా అని చెప్పేసి తెలంగాణ జనసేన నాయకులు ఒక సవాల్ విసిరారు. రా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడ్డుకోవడమే కాదు, పవన్ కళ్యాణ్ రాకుండా చేయడమే కాదు, పవన్ కళ్యాణ్ కబ్జా భాగవతులను కూడా బయట పెట్టిర్రు తెలంగాణ బిడ్డలు. అందులో తెలంగాణ క్రాంతిదళ్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ ముందు లీడ్ తీసుకొని ఒక ఉద్యమం లాంటి వాతావరణ పరిస్థితులు మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది. మనతోటి పృథ్వన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న, ఎట్లా తెలంగాణలో పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ అడ్డుకునే దమ్ముందా అన్నందుకు అడ్డుకొని చూపించారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి కారణం ఏంటి? ఆయన మాట్లాడిన మాటలేనా లేకపోతే ఇంకా రాజకీయంగా మీకు ఏమైనా ఎజెండా ఉందా? అందరికీ నమస్తే, జై తెలంగాణ. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఈ తరుణము కేవలం పవన్ కళ్యాణ్ అడ్డుకోవడమా, ఇక్కడ ఒక ఆధిపత్య ధోరణి. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, వెనకడ కొన్ని వందల సంవత్సరాల కింద బయటి దేశాలకు వెళ్ళి ఇక్కడ ముస్లిం రాజులు దండయాత్ర చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లా 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 అనిపిస్తుంది ఆయన చూస్తే. కాసిం రజ్వీ లెక్క కనబడుతుంది. ఈ పాలకులు, ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ దండయాత్ర చేస్తున్నట్టుగానే ఉన్నది. ఎందుకంటే మనం వద్దంటున్నాం ఇక్కడ. ఆయన ఏంటంటే ఇప్పుడు నువ్వే ఇంట్రొడక్షన్లే చెప్పినావు, దిష్టి తెలియదని చెప్పిండు. అంటే మన దిష్టి బొమ్మలు అన్నట్టే కదా. పవన్ కళ్యాణ్కు ఏం పని ఆయన నీకు? ఇప్పుడు మా మావులతో ఏం పని, మా తెలంగాణతో నీకేం పని? నువ్వే 11 రోజులు మేము సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో మా అమరుల ఆకాంక్షలు నెరవేరే స్థాయి దాకా వచ్చింది. మా రాష్ట్రం మాకు వచ్చింది. కొన్ని డెకేడ్స్ కొట్లాటల తర్వాత, ఎన్నో త్యాగాల తర్వాత చాలా మంది జైలు జీవితాలు అనుభవించారు. ఇక్కడ కాకపోతే రాజమండ్రి జైళ్ళలో కూడా పెట్టిర్రు 69 ఉద్యమకారులను. ఎంతో మంది పాపం చచ్చిపోతే తెలంగాణ వచ్చిన తర్వాతనే నన్ను దానం చేయండి అని చెప్పి హాస్పిటల్లో పెట్టి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి మొత్తము రాసి పెట్టిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతో ఆకాంక్షలతో వచ్చినటువంటి తెలంగాణను అంటే ఒక పవిత్రంగా చూడాల్సినటువంటి దానికి నువ్వు 11 రోజులు అన్నం తినలేదు అని అంటే ఒక్కొక్కరి ఇళ్ళల్లో ఎన్ని మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయి. ప్రతి ఇంటిల్లి పాదు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ అడ్డం నిలబడ్డారు. ఏది తెలంగాణ రాష్ట్రానికి ఎట్టిపరిచినా మాకు రావాలని చెప్పని ముందు వరుసలో ఉండి ప్రతి ఒక్కరు దీక్షలు చేసిరు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఎవరు లేరు. తెలంగాణ ప్రాంతంలో కొంతమంది అక్కడోళ్ళు కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంతా కాదని చెప్పి అయ్యేదాకానే ఒక మాట మాట్లాడిండు. తెలంగాణ అంటే గొప్ప అనే గద్దర్ అంటే నాకు అభిమానము, గద్దర్ ఆలోచన విధానం అంటే అభిమానం, ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ స్ఫూర్తి నా లోపల ఉన్నదని ఇవన్నీ పిచ్చి డైలాగులు అన్ని కొట్టిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీ ఒరిజినాలిటీ బయటపడ్డది కదా. అసలు నువ్వేంది, నీ రకమేంది, నీ బ్రీడ్ ఏంది అనే సంగతి అర్థమైంది జనానికి. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ లేదు. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కొంత ఏదైతే వెలుగులోకి వచ్చి వీళ్ళందరికీ ఇక రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు. దాని ఫలితంగా వీళ్ళు రాజకీయంగా కొంచెం షైన్ అవుదాం అనుకుంటున్నారు.
ప్రజల్లోకి వద్దాం అనుకుంటున్నారు, సంపాదించుకుందాం అనుకుంటున్నారు, మళ్ళీ నిలబడదాం అనుకుంటున్నారు అని చెప్పేసి కొంత ఆంధ్ర వైపు నుంచి కావచ్చు కొన్ని రకాల ఆరోపణలు, కొన్ని రకాల కామెంట్స్ వస్తున్నాయి. దానికి మీరు సమాధానం ఏంటి? అమరులను తెలంగాణ విముక్తి కోసం చనిపోయినటువంటి అమరులను కూడా అపహాస్యము, చావులను చాలా కించపరిచి హీనంగా నీచంగా మాట్లాడినటువంటి ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది ఇటువంటి బాపతోళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక ఆంధ్ర బిడ్డను కూడా, మన తెలంగాణ బిడ్డను కూడా ఆంధ్రోళ్ళు విపరీతమైన ట్రోలింగులు చేసుడు, విపరీతమైన కథ చూస్తున్నాం కదా. మా బోటోళ్లకు ఇది తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఒకటే కాదు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, స్వయం పాలన. మా స్వయం పాలన, మా అస్తిత్వ పోరాటం ఇది. అస్తిత్వము, స్వయం పాలన ఉన్న తర్వాత కూడా పరాయి పాలన లెక్క ఉన్నది రేవంత్ రెడ్డి రాజ్యంలో. ఇప్పుడు ఆంధ్ర పాలకులు ఎట్లా చెప్తే ఈయన అట్లా ఇంటున్నాడు అనేది మొన్న విగ్రహాల దగ్గర మొత్తం తెలిసిపోయింది కదా. మన ఆత్మగౌరవాన్ని, మన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు ఎవరు చెప్తే ఇక్కడ సమస్య లేకుంటే, ప్రజలం గొర్రెలు కాదు కదా, ప్రజలు సమస్య ఉన్నప్పుడే ప్రజలు వస్తారు, ప్రజలు స్పందిస్తారు అంటేనే కదా. ఇలా నువ్వు ఇంత దండయాత్ర చేస్తానంటే ఒక్కసారి తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం చేస్తే రక్తగీతమై రాసుకుంటది ఇదంతా అని చెప్పానంటే, ఇంకా రక్తగీతం కాడికి రాలేదు. నువ్వు తెంచే ప్రయత్నంలో భాగంగా నువ్వు కొంత ప్రయత్నాలు చేస్తేనే ప్రజలు కన్నెర చేస్తే ఇలా ఏమైంది, దాని ప్రభుత్వాలు కూడా దిగొచ్చినాయి. వారం రోజుల కింద ఈయన చాలా గొప్ప మనిషి అని ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరణ చేసిన కొద్ది రోజులకే అక్కడి నుంచి వచ్చి ఒక దండయాత్ర చేసి వచ్చి ఈడ మీటింగ్ పెడతా అంటే ఆ మీటింగ్ పెట్టలేని పరిస్థితి తెలంగాణకు తీసుకొచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో సమస్యలు ఇంకా ఉన్నాయి అన్నట్టు. ఆ సమస్యల గురించి మనం మాట్లాడుతున్నామే తప్ప వాళ్ళ ఆస్తుల పాసులు కాదు. వాళ్ళు చేసినటువంటి కబ్జాలు, వాళ్ళ భూములు, వాళ్ళు ఎవరెవరైతే ఇక్కడ దోపిడీ చేస్తారు ప్రజలతో మనకేం సమస్య లేదు. కానీ ఇక్కడ జన సైనికులు ఈయన చెప్తున్నటువంటి, ఈయన దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళ దాడి మామూలుగా లేదు వాళ్ళది. ఏది సోషల్ మీడియా ఇటువంటి వాటిలల్లో అది మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు దేని గురించి వస్తున్నారు ఇక్కడ, పవన్ కళ్యాణ్ దేని గురించి వస్తున్నారు ఇక్కడ, ఆధిపత్యం చెలాయించడానికి వస్తున్నాడు. నీ రాష్ట్రం నీకున్నది కదా, నీ రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ పుట్టినప్పటికీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఆయన తెలంగాణలోకి వచ్చి రాజకీయం చేస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి? ఆయన రాజకీయం చేసుకోగా ఈడ ఎవడు ఆపుతలేడు. ఫస్ట్ నీ ఇల్లు చూసుకోవా ఆయన. ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయనే. నీ క్యాపిటల్ సిటీ లేదు కదా, ఫస్ట్ నీ ఇల్లు చదువుకో. ఫస్ట్ మీరు రాజధాని కట్టుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత తెలంగాణ నవనిర్మాణం అంటారు. ఇంకొకటి ఏంటంటే మేము అంటేనే దిష్టిబొమ్మలే మాకున్న నీకెందుకు పరాయి పాలన, మాకెందుకు ఈ కిరాయి బొమ్మలు, పరాయి పాలనలు, పరాయి లీడర్లు మాకు అవసరం లేదు. వీళ్ళంతా కబ్జా కోర్లు, ఈ డకైట్లు, ఇటువంటి వాళ్ళతో మాకు అవసరం లేదు. ఈ దొంగలు మా దగ్గర భూములు కొల్లగొడుతున్న దొంగలు, ల్యాండ్ గ్రాబర్స్ ఇటువంటి వాళ్ళు మాకు అవసరం లేదు. మా సంపదను కొల్లగొట్టేటువంటి వాళ్ళు మాకు అవసరం లేదు. దాని మీద తిరుగుబాటు జరుగుతుంది. నువ్వు ఏడంటే ఆడ పెట్టుకోవచ్చు అంటే నేను లంగతనం చేస్తా, దొంగతనం చేస్తా, మా అమ్మనైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని అంటే నడవదిడా. మేము దాన్ని అడ్డుకుంటాం, బరాబర్ అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకోము? అదే కదా, అదే ఇప్పుడు ఈ తరాల నుంచి జరుగుతున్నదే అది కదా. మీరు దోపిడీ చేస్తున్నారు, దోపిడీ ఆపమంటున్నాం. బతుకొచ్చిన ఎవరినేం అనలే కదా ఇప్పటిదానికి. ఎవరైనా మాట్లాడారా? ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు తెలంగాణ ఒక పాటలోనే ఉంటుంది, బతుకనీకి వచ్చినోని బాయిగా చూస్తాం, దోసుకోని వచ్చినోడు చూసుకోరో నీతో అని గొర్రెటి ఇంకా ఒక మాట చెప్తారు ఒక పాటలో. అయితే ఇప్పుడు రెండు అంశాలు ఇడా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని చూస్తేనేమో మా అంజన వాడిని గుర్తుకొస్తుంది. అవ్వోనివా నువ్వు, అయ్యోనివా తెలంగాణకు తోటి పాలోనివా అని చెప్పారు. ఇటేటి రమ్మంటే ఇల్లంతా నాదంటివి అని. ఇటువంటి వాళ్ళని చూస్తే ఆ పాటలు గుర్తుకొస్తుంది. లేదు కొద్దిగా కొద్దిగా మనతో మంచిగా ఉండాలనుకునే వాళ్ళ గురించి ఆలోచిస్తే రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అనే పాటలు గుర్తుకొస్తాయి. సో ఇలా తేడాలు ఉన్నాయి. సామాన్యమైన జనంతో మాకేం పంచాయతీ లేదు. కానీ దోపిడీ చేసుకుంటందుకు వస్తేందుకు రాజకీయ ఆధిపత్యం, వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ గా సంపాదించినటువంటి ఆస్తుల గురించే వచ్చేటోళ్లను ఆధిపత్యం చేసేందుకు వచ్చేటోళ్ళ మీద మాత్రం మాకు బరాబర్ ఆబ్జెక్షన్ ఉన్నది. వాళ్ళని ఎప్పుడైనా కానీ వాళ్ళని వ్యతిరేకిస్తాం. దానికి ఏదన్నా పేరు పెట్టుకోరు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినందుకు పృథ్వీరాజ్ యాదవ్ మీద దండెత్తి పగబట్టి సోషల్ మీడియాలో కావచ్చు, మీకు ఫోన్లు చేయడం కావచ్చు, ఇదంతా చేస్తున్నందుకే పృథ్వీరాజ్ యాదవ్ కూడా మళ్ళీ దాన్ని పర్సనల్గా తీసుకొని రివెంజ్ తీర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ కబ్జా భాగవతాలు బయటపెట్టి ఆయన హైదరాబాద్ రాకుండా అడ్డుకున్నాడా? అట్లా అనుకోవచ్చా? ఇది ఇప్పుడు ఏదైతే నాది బయట పెట్టి నా ఫోన్ నంబరు జనాలకు ఇచ్చి జనంతో నా జన సైనికులు వాళ్ళ భూత పురాణం నడుస్తున్నది కదా, ఇది నేను ఇక్కడ అనుకుంటలేను. నేను ఇది నాకు మొదటి నుంచి ఈ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన దోపిడీ ఎవరు చేస్తారో వాళ్ళని క్వశ్చన్ చేసి నాకు ఇయక్ నుంచి కాదు, మొదటి నుంచి నాకు అది తెలిసిన విద్య. వాళ్ళు ఒక పిచ్చోడు అని చెప్పి మన ఈ మధ్యలో తీసిండ్రు. అయితే వాళ్ళు ఎందుకు అట్లా బ్రాండ్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రలో అంటే క్లియర్ కట్గా
బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎప్పుడైతే రవీంద్ర భారతిలో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు నాకును శుభలేఖ సుధాకర్కు ఇద్దరికి జరిగినటువంటి పంచాయతీ తర్వాత పుట్టింది ఇది. ఆ రోజు ఒక్కడే ఉన్నా, నన్ను తెలంగాణలో కూడా తిట్టారు చాలా మంది. తర్వాత సపోర్ట్ బేస్కి వచ్చారు, అరే ఏందా ఆయన పాటలు మనం కూడా వింటాం, పొద్దుగాలు లేస్తే నువ్వు ఆ విగ్రహం ఎట్లా నువ్వు అపోజ్ చేస్తావు, కళకు కులం ఉంటుందా, కళకు ప్రాంతం ఉంటుందా అని చెప్పని మాట్లాడారు ఇవన్నీ. అట్లా కాదు, ఆయనకు ఉన్నది ప్రాంతీయత, ఆయనకు ఉన్నది. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి ఆయనే. తెలంగాణ జయ జయ తెలంగాణ పాట మన రాష్ట్రీయ గీతాన్ని పాడనన్న అన్నాడు ఆయనే. ఆయన పాడాలని పేద మనకేం కూడా ఏం లేదు. అంటే నువ్వు పాడినా నేను పాడినా అంతకన్నా ఎక్కువ మంచిగా పాడతాం ఆ పాట, ఎందుకంటే గుండె లెక్కలు వస్తుంది కాబట్టి, గుండెకు టచ్ అవుతుంది కాబట్టి ఆ పాట మనం 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 పాడగలుగుతాం, మన ఆత్మకెళ్ళి వస్తుంది అది. సో అటువంటి వాళ్ళ విగ్రహాలు కాదు, మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల గురించి పనిచేసినటువంటి వాళ్ళ విగ్రహాలు మొదలు పెట్టాలని స్టార్ట్ అక్కడ పంచాయతీ మొదలైంది. తర్వాత రోసయ్య విగ్రహం పెట్టినప్పుడు కూడా నేను అపోజ్ చేసిన. తర్వాత ఇప్పుడు మైత్రివనం విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, పెద్ద ఆయనే, పెద్ద మనిషి, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి, ఆదర్శప్రాయుడు, మనము అటువంటి ఆయన విగ్రహం పెట్టుకోవాలి, తన విగ్రహం ఎవడన్నా పెడతా అంటే వద్దనేటోడు ఎవడన్నా దుర్మార్గుడు అని ఉంటే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు. ఎవడు మాట్లాడలే ఆ రోజు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమని, కేటీఆర్ కూడా ఏమన్నాడు, నువ్వు ఉట్టి విగ్రహం కాదు నేను కాంచ విగ్రహం పెడతా మా ఓడి గెలిస్తే అని కేటీఆర్ కూడా అన్నాడు. ఆ టైంలో నేను దాన్ని తీసుకొని అట్టెట్లరా నాయన మీరు వాళ్ళ విగ్రహాలు ఎట్లా పెడతారు, ముఖ్యమంత్రి నువ్వు మూసిలేస్తే తొక్కుతాన్నావు కదా, పృథ్వీరాజ్ తయారున్నాడు ఇక్కడ అని ఇక్కడనే కూర్చొని నేను చెప్పిన, తయారున్నాడు మూసిలా, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, తొక్కుతావా చెప్పు, బరాబర్ మేము వ్యతిరేకిస్తున్నామని. అప్పుడు వ్యతిరేకిస్తున్నాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఒక కారణం ఉంది. ఎన్టీ రామారావుకు జరగాల్సిన గౌరవం కన్నా ఎక్కువ దక్కింది ఇక్కడ తెలంగాణలో. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు దక్కింది, గత 10 సంవత్సరాలు కూడా దక్కింది. కేటీఆర్ అనేది మేము వచ్చినాక ఎన్ని విగ్రహాలు పెట్టినామో మేము కూడా చూపిస్తామని కేటీఆర్ కూడా చెప్పిండు కదా. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతందుకే పుట్టినటువంటి తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా అదే పని చేసిర్రు, మొన్న కూడా చేశారు. అక్కడి నుంచి ఈ పంచాయతీలన్నీ మొదలైన. నేనేమన్నా అంటే ఒకవేళ నువ్వు ఆయన ఒక పెద్ద రాజనీతిజ్ఞుడు అని కనుక అనేది ఉంటే, నువ్వు ఇక్కడ పివి నరసింహారావు ఉన్నాడు, దేశాన్ని ఏలిండు, ఓపెన్ స్కై పాలసీస్ తీసుకొచ్చిండు, ఇక్కడ ప్రపంచంలో ఒక వెలిగిండు ఆయనే, ఎకానమీని ఎక్కడికో తీసుకుపోయిండు, మన్మోహన్ సింగ్ని పట్టుకొని చేసి ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక దిక్సూచి లెక్క తయారు చేసిండు ఆయన. ఒక 16 భాషలలో ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విగ్రహం పెట్టొచ్చు. మా చెన్నారెడ్డి ఉన్నాడు, మా చెన్నారెడ్డి గారికి విగ్రహం పెట్టొచ్చు, నేను చెప్తా, నేను పేర్లు చెప్తా, వాళ్ళే పెట్టొచ్చు. ఓకే, నువ్వు లేకపోతే అంజయ్యది పెట్టొచ్చు, లేకపోతే వెంగళరావుది పెట్టొచ్చు. అంటే రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు గురించి చెప్తారు. చాలా మంది కళలకు సంబంధించినటువంటి కాడికి వస్తే ఎన్టీ రామారావు కన్నా చాలా 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 గొప్ప వ్యక్తి పైడి జయరాజు, భారతదేశంలో ఒక వెలిగినటువంటి వ్యక్తి, ఒక 8-10 భాషలలో సినిమాలు తీసినటువంటి వ్యక్తి. ఆయనే చలనచిత్ర పరిశ్రమ ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి, అంటే మద్రాసుకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటందుకు ఆయన క్రియాశీలక పాత్ర పోషించిండు. నాగేశ్వరరావుకు, ఎన్టీ రామారావుకు, వీళ్ళు మన కృష్ణ ఫ్యామిలీకు, వీళ్ళందరికీ భూములు ఇప్పించిండు ఆయన చెన్నారెడ్డికి చెప్పి. ఇక్కడ వాళ్ళు వాడుకుంటందుకు, ఇక్కడ మన స్టూడియోలు పెట్టేందుకు ఎకరాల భూములు ఇప్పించిండ్రు. అదేంది వాటి గురించి వాడేటందుకు. ఈవెన్ నాగేశ్వరరావు ఇల్లు కూడా ఆయననే పెట్టి ఇప్పించినటువంటి వ్యక్తి. వాళ్ళేమో ఇవాళ ఆ భూముల మీద దందాలు చేస్తున్నారు, కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్లు చేసి నెల కిరాయిలు ఇవన్నీ దండుతున్నారు. అంటే ఏ కళలను ప్రోత్సహించేందుకు ఇక్కడ భూములు ఇచ్చిండ్రో వాళ్ళేమో కమర్షియలైజ్ చేసుకున్నారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి తన సొంత భూమిని చిన్న కెమెరామెన్లకు, టెక్నీషియన్లకు, లైట్ బాయ్లకు, ఇటువంటి వాళ్లకు 10 ఎకరాల భూమి తన స్వయంగా వాళ్ళ ఇండ్ల గురించి ఇచ్చేందుకు ఆయనే భూమి ఇచ్చిండు. మరి అటువంటి వాళ్ళ విగ్రహాలు మాకు కావాలని చెప్తున్నాం. వాళ్ళు కదా ఆదర్శప్రాయులు మాకి కళల కాడికి వచ్చినప్పుడు. ఓకే, లేదు మా సినారాయణ రెడ్డి, సరే ఆయన కూడా పైసలకే రాసి ఉండొచ్చు, అవన్నీ వేరు విషయం. మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు నువ్వు గౌరవించు, సినారాయణ రెడ్డికి విగ్రహం పెట్టొచ్చు కదా. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని వేల ప్రోగ్రాములు చేసి ఎన్టీ రామారావే చెప్పిండు, సుక్క సత్యయ్య గారికి నేను పెద్ద అభిమానిని, సుక్క సత్యయ్య గారు అంటే చాలా గొప్ప అభినయం చేసేటోడు, ఆయన కూర్చోబెట్టుకొని కథలు చెప్పించుకున్నాడు. ఈయన కథలు చెప్పేటోడు కాదు ఎన్టీ రామారావు, ఏసాలు వేసి తిరిగేటోడు. మరి అట్లా వేల గంటల ప్రోగ్రాంలు ఇచ్చినటువంటి వ్యక్తికి ఆయన విగ్రహం అన్న పెట్టొచ్చు కదా. మరి ఆడ సుక్క సత్యయ్య గారిది, మిద్దెరాములది పెట్టొచ్చు కదా, అటువంటి వాళ్ళు పెట్టొచ్చు కదా. లేదు ఉద్యమాలు ఇవి 2 కవులు వీటిలలో ఉన్న వాటిలో కనుక చూసేది ఉంటే మా దాశరథిది పెట్టొచ్చు కదా. తరతరాల మా నిజాం రాజ్యము తరతరాల బూజు అన్నాడు, జైలు గోడల మీద బట్టి రాసినాడు. ముచ్చర్ల సత్యనారాయణ గారిది పెట్టొచ్చు కదా. మొట్టమొదలుతో తొలి కోడి కూసినట్టుగా తొలి పొద్దు లెక్క హెచ్చరించినటువంటి 2 ప్రాంతాలు కలిస్తే మన మనకు మనస్తత్వాలు కలువై ఇవన్నీ ఇది ఎప్పటికైనా విడిపోవాల్సిందని ఒక ద్రష్ట లెక్క చెప్పినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారిది
విగ్రహం అటువంటి వాళ్ళది పెట్టొచ్చు కదా, మా భూపతి కృష్ణమూర్తిది పెట్టొచ్చు కదా. నేను రోసే విగ్రహం పెట్టిన నాడు చెప్పిన భూపతి కృష్ణమూర్తి కాదు పెట్టండి, మీరు అదే మన వైశ్య సామాజిక వర్గానికి మీరు వాళ్ళ తరఫుకెళ్ళి ఎవరన్నా పెట్టాలనుకుంటే భూపతి కృష్ణమూర్తి కాదు పెట్టండి అని. చాలా గొప్పోడు, చాలా గొప్ప వ్యక్తి అని. ఇటువంటి వాళ్ళే అందరి పక్కకు పడేసి కేశవరావు జాదవ్ సారి వాళ్ళే అని అటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి. కాకువరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణకు పిలిస్తే దానికి వెళ్లకుండా దానికి డుమ్మ కొట్టి ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరణ చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు రేవంత్ రెడ్డి మొత్తము ఆంధ్ర పాలకుల చేతులల్లా, ఆంధ్ర పెట్టుబడిదారు చేతులల్లా బానిస అయిపోయి ఉన్నాడు. ఆయన ఒక తోలు బొమ్మ. మనం ఊరల్లో పోతుంటే కోతులు ఆడిస్తూ ఉంటారు చూసినావా, ఆ కోతులు ఆడిస్తేటోడు ఎవరంటే ఆంధ్ర పాలకులు, ఈ కోతి రేవంత్ రెడ్డి. ఇటు తిరుగుతావు ఇటు అంటారు, సలాం కొట్టు మా ప్రవీణ్ వచ్చిండు, కెమెరా పట్టుకొని వచ్చిండు, సలాం కొట్టు పెద్ద విలేకరిని అటు ఇటు అనగానే సలాం దండం పెడతారు చూసినావా. ఇది ఆ బాపతి కేసు, ఇది కడుపు గాలి మాట్లాడుతున్నా. సో ఆయనే వాళ్ళ చేతులలో కీలుబొమ్మైంది కాబట్టి వీళ్ళు ఎవరు కనబడరు, సూరవరంలు కనబడరు, వీళ్ళకు తెలంగాణలో ఏ నాయకుడు కనబడరు. ఆఖరికి నేను ఇంకొకటి ఏంటంటే, నేను కంటిన్యూస్గా చెప్తా ఉన్నా, ఎన్టీ రామారావు ఇది ఇక్కడ ఘాట్ కూడా ఉంది, ఎకరాల ఘాట్ ఉన్నాయి, కొన్ని 100 ఎకరాలు తెలంగాణలో మొత్తం ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఉన్నాయి, ఈయన ఉన్నాయి, ఇద్దరి ఉన్నాయి. కొత్తగా వీళ్ళే కాదు, నిన్న మొన్న నువ్వు పేద ఫోజులు కొట్టుకుంటా ఈ ఆకాశం కలిసి దిగొచ్చిన అన్నట్టుగా చేసి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎవరిని గౌరవించలేదు, చేయలేదు. జయ జయ తెలంగాణ పాటను నేను రాష్ట్రీయ గీతంగా నేను ప్రకటిస్తున్నా, నేనే మీకు అండగా ఉంటున్నా అని చెప్పని అన్నట్టుగా వచ్చి ఆయన చచ్చిపోతే పాడమోసిండు. ఇది మొత్తం పేపర్లు లేగానే అబ్బా ఏ ముఖ్యమంత్రి రాబాయ్ అన్నాడు. నాకైతే చూస్తుంటేనే ఈ వికారం అనిపించింది. నువ్వేంద్ర నాయన సంపినవు నువ్వు జనాలను, ఇక్కడ ఏంది ఉద్యమకారులను నీ పేరు చెప్పి రాసి చచ్చిపోయారు. అయినా కలవలేదో ముఖ్యమంత్రి అయినా పోనీ మంచిగానే చేస్తావచ్చు అనుకున్నాం, కానీ సీగుడ్ అయింది మేము అనుకోలే ఇట్లా అని. దాని తర్వాత ఇయ్యాలని మీరు పోయి చూడండి. ఇప్పుడు గౌరవం ఎక్కడ ఉంటుంది, నువ్వు చేయాలి, చెప్పు మాటలతో కాదు కదా. ఉట్టి మోసి మొత్తం నీకు సంబంధించిన పేపర్లు ఛానల్ వేసుకున్నాడు ఒక్క నిమిషం ఆడిపోయింది కదా. ఇవాళ అక్కడ పందులు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, కనీసం ఒక సమాధి కూడా కట్టలేను వాడా. అది మొదలు చేయాలా నువ్వు? ఎన్టీ రామారావు విగ్రహం మొదలు కడతావా? పక్కకి కూతవేడి దూరంలో ఉన్నాయి కదా. అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత బానిసైండు, ఆడిపిచ్చే కోతి ఎట్లా తయారైండు అనేది చెప్పడం చెప్తున్నాను. 3 రోజుల క్రితమే అందశ్రీ సమాధి దగ్గరికి మేము స్వయంగా పోయి ఎట్లా ఉంది పరిస్థితి, ఆడ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టింది, మరి అక్కడ స్మృతిమానం కడతా అన్నాడు కదా, కట్టింది కావచ్చు అని చెప్పేసి వెళ్ళి వెళ్ళే ప్రయత్నం చేసినాం. కనీసం ఆ గేట్లు కూడా తాళాలు లేవు, దాని గేట్లు కూడా పెట్టలేదు. ఆ గేట్లు మొత్తం ఓపెన్గా తెరిచున్నాయి. ఆ బొంద మీద చెట్లు మొలిచినాయి. ఇంకో 2 వర్షాలు, ఇప్పుడు వర్షాకాలం వస్తాయి, 2 వర్షాలు కొడితే ఆ బొంద మీద మట్టి కూడా మొత్తం కొట్టుకోవచ్చు. పలానా దగ్గర బొంద దేలాడుకోవాల్సిన పరిస్థితుల్లో అందశ్రీ కనీసం సామాజిక గోరి కూడా లేదు అక్కడ. సో ఇది ఇట్లా ఉంటే ప్రస్తుతం కొన్ని రోజులు 2-3 రోజులుగా, ఈ వారం 10 రోజులుగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది అని చెప్పేసి కొంతమంది తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు ఒక వాదనని మళ్ళీ వినిపిస్తూ ఉన్నారు. బీజేపీ ఒక మాట చెప్తుంది, హిందుత్వం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పేసి ఓట్లు వేయించుకుంటుంది, మొత్తం ఓట్లు గ్రాప్ చేస్తుంది. సో తెలంగాణలో కొంతమంది వీళ్ళని ఎవరు గుర్తిస్తలేరు అనుకున్నప్పుడల్లా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది, తెలంగాణకు మోసం అవుతుంది అని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి కొంతమంది ఆంధ్ర అంటే నేను పెట్టిన కొన్ని పోస్టుల్లో కింద కామెంట్ సెక్షన్లో పెడతా ఉన్నారు. సో మీకు పుట్టగతులు ఉండలేవు కాబట్టి మళ్ళీ మా మీద పడుతున్నారు, ఈ సెంటిమెంట్ని లేపుతున్నారు అని చెప్పేసి. నిజంగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉందా, లేకపోతే బీజేపీ స్టాండర్డ్ తెలంగాణ వాదులు కొంతమంది ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు ఆ బీజేపీ స్టాండర్డ్ని ఫాలో అవుతూ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో ఉందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు 2 అంశాలు అడిగిన, ఒకటి బీజేపీ హిందుత్వ అనేది ఒకటి అన్నావు, ఇంకొకటేమో నువ్వు అస్తిత్వం గురించి అన్నావు కదా. అస్తిత్వం బరాబర్ ప్రమాదంలో ఉంది. తెలంగాణకు చాలా మంది ఏమనుకుంటారంటే అదే నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటారు కదా. అస్తిత్వం వాస్తవం కూడా ఏంటంటే తెలంగాణ ఐడెంటిటీ కోల్పోతున్నాం కదా. ఇప్పుడు మైత్రివనం దగ్గర ఆయన విగ్రహం పెట్టిరు, తర్వాత రోషాయ విగ్రహం ఇంకొక దగ్గర పెట్టిరు, తర్వాత రవీంద్ర భారతిలో ఇప్పుడు ఏ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఏ కళారూపాలు ప్రభుత్వం తరఫుకెళ్ళి కనుక చేసేది ఉంటే రవీంద్ర భారతికి రావాలి. బట్ ఇంటర్నేషనల్కి రాగానే ఫారెనోడో, అమెరికాడో, లండనోడో, లేకపోతే జర్మనోడో, ఫ్రాన్సోడో రాగానే ఫస్ట్ చూసారు హూ ఇస్ దిస్ పర్సన్ అని. హీఈస్ మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం, హీఈస్ మిస్టర్ ఘంటశాల అనగానే టకటక తీసుకొడతారు. ఓ హీస్ ఇస్ ఓ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీస్ యూ హ్యావ్. ఓకే, అంతకన్నా బాపులు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళ అయ్యలు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ చరిత్ర మొత్తం నువ్వు బొందబెడుతున్నట్టు కదా. అంటే ఈ ప్రాంతం మొత్తం అంటే సౌత్ ఇండియాలో చాలా పెద్దోళ్ళు అది అని అంటే ఇక మనోళ్ళు ఎవరు లేనట్టే కదా. మనోళ్ళ చరిత్ర మనోళ్ళే వీళ్ళు బొందబెడుతున్నారు కదా. సో ఈ ప్రమాదం ఇక్కడ నువ్వు రోచయ్య ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాయి కదా, వాళ్ళకి పెడతలేవు కదా. ఎన్టీ రామారావు విగ్రహం కాదు, ఈయనే గ్రేట్ పర్సన్ అనుకుంటారు కదా. సో అట్లా మన అస్తిత్వం ఇదే స్వయం పాలన ఉన్నప్పుడు మన అస్తిత్వాన్ని కాపాడగలగాలి. కానీ స్వయం పాలనలే మన అస్తిత్వాన్ని కొల్లగొడుతున్నారు. మీరు విగ్రహాల గురించే చెప్తున్నారు. తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేస్తున్నారు, బతుకమ్మ చీరల పేరు మార్చి ఇంద్రమ్మ చీరలు అని పెట్టారు. దాని గురించి కూడా రాజకీయం చెప్తా. నేను ఇది రీసెంట్ గా వస్తున్నటువంటి అంశాల దాని గురించి చెప్తున్నా. అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆత్మ అనేది వాళ్ళ లోపల లేనేలేదు.
నువ్వు బతుకమ్మ కాడికి పోతున్నావు కదా. ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళ రాహుల్ గాంధీ తోటి కూర్చొని నువ్వు మన అమరజ్యోతి ఉన్నది కదా తెలంగాణది, ఇది సెక్రటేరియట్ ముంగట ఉన్నది, దాని ఇనాగరేషన్ చేయలేదు, దాని హాల్ ఇనాగరేషన్ చేయలేదు. ఈడ సలాకలకు ఆత్మలు యాలడబడుతున్నాయి. ఇట్లా పెద్ద పెద్ద డైలాగ్ కొడుతుండు. ఇలా నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా అదే సలాకలు. ఆయన ఆ విగ్రహం పెట్టేటప్పుడు చెప్పిన, నేను బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేటప్పుడు అక్కడనే దాని ముంగటుండి నేను మాట్లాడిన, మీడియాతో మాట్లాడినా. ఒక దిక్కు అక్కడ బాలసుబ్రహ్మణ్యంది రవీంద్ర భారతిలు అవుతుంటే, ఇగో ఇక్కడ నా తెలంగాణ ఆత్మలు ఇంకా వాటికి దూలాలకు యాలాడబడి అడుగుతున్నాయి, నన్ను ఆవిష్కరించండి, నన్ను గౌరవించండి, నా కుటుంబాలను గౌరవించండి అని రోదన పడుతున్నాయి, ఏడుస్తున్నాయి అని చెప్పిన. ఇది అంతకన్నా పెద్దది. బతుకమ్మలు తీసేసిరు చేతులకెళ్ళి. బతుకమ్మ అసలు తెలంగాణ ఆడిబిడ్డల చేత బతుకమ్మ అని పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. ఆడబిడ్డలు అంటేనే బతుకమ్మ తెలంగాణ. సో నువ్వు ఆ బతుకమ్మనే తీసి పాడేసారు. వీళ్ళకి సోయి లేని వాళ్ళు కదా, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు. లేనటువంటి వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా మనది కూడా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అనుకుంటున్నాను. మీరు ఆడబిడ్డల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అంటే ఈ క్రమంలో నేను ఒకటి, నువ్వు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నువ్వు బీజేపీ వాళ్ళది దాని గురించి చెప్పినావు కదా, తెలంగాణలో ఉట్టిగా వాళ్ళు ఆ వాదం చెప్పుకొని బకెట్ ఎందుకు చేస్తున్నారు అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే 800 సంవత్సరాల కింద ఉన్నటువంటి మా కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుడిని కూలగొట్టి దాన్ని 10 ఫీట్ల లోపలికెళ్ళి మట్టి తీసి గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహం గోలు మట్టి తీసి నిధుల గురించి వెతికినరు. 4.5 ఎకరాల చుట్టూ మొత్తము మట్టి కూడా ఎప్పుడో కాకతీయుల కాలం 800 సంవత్సరాల కింద ఉన్నదాన్ని చెక్కు చెదరకుంటుండి వర్షాలకు తుఫాన్లకు భూకంపాలకు తట్టుకున్నటువంటి గుడి కూలితే ఒక్కడు కూడా దాని మీద మాట్లాడలే, ఒక్కరు కూడా దాని మీద అజిటేషన్ చేయలే. మొత్తం ఎంటైర్ నేను బీజేపీని అందరిని అడుగుతున్నా, దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలి కదా. ఇది అయిపోయిందా? మొన్న మళ్ళీ అక్కడనే భద్రకాళి చెరువులో దొరికింది ఒక హనుమంతుని విగ్రహం అని చెప్పి తీసుకొని వచ్చి అక్కడ ఒక మన షాయంపేట దగ్గర పెడితే దాన్ని 3 ముక్కలు పలగొట్టిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం పలగొట్టింది. నువ్వు అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని నేను అనుకున్నాను అనుకో, తీసుకొచ్చి ఒక గుడి కాడ పెట్టండి, పక్కకే గుడి, అది ప్రభుత్వం ల్యాండ్. చెరువు ఇప్పుడు మొత్తం పూడిపేసారు దాన్ని, అంత చెరువు అంతా మీరు చూడరు. ఇవ్వాలి ఇప్పుడు పోతే మేము పోయినప్పుడు సగం ఉండే, ఇప్పుడు మొత్తం పూడి చేసారు. అట్లా ఊలగొడుతుంటే సోయలేదు. కానీ భారత మాతాకి జై, రామ లక్ష్మణ్ జానకి, జై బోలు హనుమానికి అని చెప్పుకుంటా కొడుకులనే చక్కగా చూసుకుంటా కొడుకులు మైనర్ బాలిక మీద రేపులు చేస్తే వాళ్ళు పిటిషన్లు పెడితే వాళ్ళు ఈ బాధ ఓ కేంద్ర మంత్రి బండి సంజయ్కి చెప్పుకుంటందుకు వస్తే కనీసము తన మర్యాదగా మాట్లాడు కాదు, అమర్యాదగా ప్రవర్తించి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి పంపించారని పిటిషన్లు కూడా పెట్టారు. సెక్షన్ 19 పోక్సో చట్టం కింద బండి సంజయ్ ఇవాళ రోజు అరెస్ట్ లో ఉండాలి. ఇగో వీళ్ళు బీజేపీలు చేస్తే కొడుకు చేసే తండ్రికేం సంబంధం అని చట్టంలో ఉంది. రామచంద్రరావు చెప్పింది ఈ మాట. సో నువ్వు లేస్తే కూర్చుంటే ఈ మాటలు కాదు. నువ్వు ఎట్లా తెలంగాణ ఆడబిడ్డలను, భరతమాత బిడ్డలను, సీతమ్మ తల్లి వారసురాలను నువ్వు ఎట్లా చూస్తావు, నువ్వు ఏ గౌరవం ఇస్తావు అనే దాన్ని బట్టే నీ నిజాయితీ నిబద్ధత ఉంటది. ఎవడన్నా మా మీద మాట్లాడితే హనుమంతుడు లంకకు నిప్పు పెట్టి అంత గాలబెట్టినట్టు నేను కూడా నా శత్రువులను మొత్తం సంపి పడేస్తా అని చెప్పి ప్రకటన చేసిండు కదా. అది హనుమంతుని జన్మదినం నాడు ర్యాలీలో చేస్తున్నాడు. ఇది వీళ్ళ నైజం. రాముడు, నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రాముడు దేవుడు బతికుండేది ఉంటే బండి సంజయ్ గుండెలకెళ్ళి బాణం తీసి కొట్టిపారేస్తున్నాయి, మొత్తం చిన్న చేస్తున్నాయి ఛాతి బతికుండేది ఉంటే. అరే ఇంత మోసగాడు, ఇంత దుర్మార్గుడా, నువ్వెట్లా నా పేరు ఎట్లా చెప్తున్నావు అని అంటే అయోధ్యలో గుడి గుల కొడితేనేమో కావు, తెలంగాణలో గుడిలు గుల కొడుతుంటాయి. మేమే మళ్ళీ రక్షణకు వచ్చి నిలవడం. ఇలా మళ్ళా ఇదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరు మీద చెప్పుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ నా మైసమ్మ తల్లిని మా వినాయకుని విగ్రహాలు ఆడుంటే కట్ట మీద ఉంటే దాని కింద చెరువు మొత్తం కబ్జా చేసింది కదా. ఈ కబ్జా కోర్లకు మీ చేతులలో ఉన్నారు. మీరు చెప్పేది తప్పు. ఈ భరతమాతను నిజంగా దాంట్లో సనాతనము హిందుత్వ ఏదైనా భారతదేశ జీవన విధానం ఉన్నది కదా, దాన్ని కాపాడే శక్తి మన సొంటోళ్ళ చేతులే, నిజాయితీ పరుల సొంటోళ్ళ చేతుల్లో. కానీ వీళ్ళు కేవలం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మాత్రం క్లియర్ కట్ చెప్పదలుచుకున్నా. ఆడబిడ్డల విషయం వచ్చింది కాబట్టి అన్న, సనాతన ధర్మం అని సుగాలి ప్రీతి నేను కాపాడుతా 3000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ భారత్ మాతాకి జై, రామ లక్ష్మణ జానకి, జై బోల హనుమానికి అని చెప్పి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఒక యంగ్ జర్నలిస్ట్ అమ్మాయి శ్రీనిధి అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో పాటు పవన్ కళ్యాణ్ నువ్వు ఎట్లా వస్తావు తెలంగాణకి, మా తెలంగాణ వస్తే 11 రోజులు నువ్వు ఉపాసం ఉంది అన్నావు, మా దిశదాకి చెట్లు ఎండిపోతున్నాయి అన్నావు, నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పేసి మాట్లాడిన ఒక నిరుద్యోగ సామాజిక కార్యకర్త ఆస్మా అనే అమ్మాయికి మెసేజ్లు సోషల్ మీడియాలో వాళ్ళ ట్రోలింగ్లు నోరు తెరిచి చెప్పలేని రకంగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎట్లా చంపుతాం అనే రకంగా బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది సనాతన ధర్మంలో ఉందా నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి. సనాతన ధర్మంలో ఇట్లా ఉంటుందా?
దాని పట్ల మీ స్పందన ఏంది ఆ ప్రవర్తన పట్ల? అసలు ఇటువంటి విధవలు గుడులు దేవతలు ఈ ధర్మ గ్రంథాలు ఇటువంటి వాటికి దరిదాపులో కూడా రానియొద్దిస్తుంటాను. ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి రాక్షసులను, ఇటువంటి పిశాచులను వాళ్ళను నేయంగా వచ్చి ఇటువంటి వాళ్ళకు నేను ఆ మెసేజ్ చూసినాక నేను మీ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఉన్నది ఇది పెట్టండి. నాకు తెలియదు పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళ తల్లి బతుకునేదా నాకు తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక ఉండేది ఉంటే వాళ్ళ అమ్మ బొమ్మ పెట్టుండ్రి మీకు ఏమైనా ప్రాబ్లం కాకుంటే. వాళ్ళ అమ్మకు చెప్తున్నా, అమ్మ నీ కొడుకు తయారు చేస్తున్నటువంటి సైన్యము ఇంత ఘోరంగా నీచంగా హీనంగా ఒక ఆడిబిడ్డలను, అది సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని తిరుగుతున్నా ఇప్పుడు నేనంటున్నా, నా కడుపు కాలు చెప్తున్నా, ఒక పోరంబోకు విధవలను తయారు చేస్తున్నాడు. మొత్తము రేపులు చేస్తాం, డేట్లు చెప్పుకుంటా, 15 రోజుల లోపట ఇళ్లలకు వస్తాం, గలీజ్గా ఆడోళ్ళను మొత్తం ఇట్లా మాట్లాడుకుంటా మా తెలంగాణ తల్లులను, తెలంగాణ బిడ్డలను, తెలంగాణ అక్కలను, తెలంగాణ చెల్లెలను ఎవడు మాట్లాడితే ఏదన్నా న్యాయబద్ధంగా మాట్లాడితే మీరు చర్చ జరగాలి కదా. ముండా కొడుకులు అని చెప్పని మాట్లాడి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిచ్చి ఇటువంటి వాళ్ళని తయారు చేస్తున్నాడు కదా. ఆ తల్లికి తీసుకుపోయి మెసేజ్లు ఒక్కసారి చూడుండ్రి. నీ కొడుకును పిలిచి మందలిస్తావా లేకుంటే నువ్వు బయట ప్రకటన చేస్తావా? ఏందిరా ఈ విధవ పనులు చేస్తున్నావు? నేను చిరంజీవి కూడా చెప్తున్నా, చిరంజీవి భార్య తన కూడా ఒక ఆడామే కదా, వారికి కూడా చెప్తున్నా, నాగబాబు భార్య కూడా చెప్తున్నా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ కోడళ్ళు కూడా వచ్చిన ఉన్నారు కదా. చిరంజీవి కోడలు కూడా చెప్తున్నా నేను, వాళ్ళు అపోలో హాస్పిటల్ ఉన్నారు కదా. ఒక్కసారి ఈ జనసేన సైన్యం ఏదైతే మా బిడ్డల మీద ఇక్కడ యూనివర్సిటీలో పీజీలు చదువుకుంటున్నటువంటి పిల్లల మీద నువ్వు ఎటువంటి ఘోరమైన నీచమైన హీనమైన మెసేజ్లు పంపిస్తున్నావో సంపుతము నెంబర్లు పెడుతున్నారు కదా. మీ సంస్కారం గిదేనా? మీ కుటుంబ సంస్కారం గిదేనా? మీరు భావితరాలకు మీ ఆంధ్ర తల్లులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భార్యలు కాదా? మా బిడ్డలు కాదా? తెలంగాణలో నిజాముల దగ్గర ఎంత హీనంగా కొన్ని మెసేజ్లు ఎట్లా అంటే ఇట్లా పండుకునుడు ఈ భాషలు తప్ప వాళ్ళు ఇంకో భాష మాట్లాడతలేరు. అయ్యా వెంకయ్య నాయుడు నువ్వు అనుకున్నా నీకు చాలా పెద్ద నాలెడ్జ్ ఉన్నది, నువ్వు నా నాలెడ్జ్ తోటే తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని నువ్వు పెంచినావు కావచ్చు అని చెప్పని అనుకున్నాం కదా. నీ నాలెడ్జ్ ఎక్కడ పోతుందో చూడు. నీ ప్రాంతంలో కనీసము తల్లులను, భార్యలను, అక్కజలను గౌరవించలేనటువంటి కుసంస్కారంలో పెరిగినరు. వాళ్ళను ఫస్ట్ నువ్వు తెలుగు భాష నిండుగా వెలుగు జాతి అని చెప్తున్నావు కదా. నీ జాతి, నీ పౌరులను, నీ ఆడోళ్ళందరికీ చెప్పు. అక్కడ మొగోళ్ళు ఇక్కడ ఆడోళ్ళ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. నేను ఇంకోటి ఎన్వి రమణ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు, నీకు తెలంగాణ తెలుసు, నువ్వు ఉద్యమాలు తిరిగినావు స్టూడెంట్ డేస్లలో కూడా. చూడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంత ఘోరమైన సంస్కారమా? ఏం పెంచుతున్నారు మీరు? పిల్లలు ఏం పెంచుతున్నారు? ఆ పవన్ కళ్యాణ్ ఏంది? వీళ్ళ మాటలు ఏంటిది? ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు చంద్రబాబు కూడా ఒక విజ్ఞప్తి ఏం చేయదలుచుకున్నా అంటే, ఇదే చంద్రబాబు ఆంధ్రాలో ఆయన భార్య గురించి, వాళ్ళ కొడుకు గురించి ఒక నీచమైనటువంటి కామెంట్ చేస్తే నువ్వు బుడబొడ ఏడ్చినావు కదా. ఇలా యావత్ తెలంగాణలో ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అట్లనే ఉన్నది. ఆ బాధ మొత్తం అందరు చూసి మా ఓటర్లు కూడా అనుకున్నాం, అరే అంత హీనంగా నీచంగా మాట్లాడద్దు కదా అని. ఆ కొడుకు ఎట్లా పుట్టిండనే దాని విషయంలో మాట్లాడింది కదా ఒక ఎమ్మెల్యే, అక్కడ ఆంధ్రలోని ఎమ్మెల్యే. ఇలా మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అడ్డాగోలుగా అమ్మనా బూతులు మాట్లాడుతున్నారు. మరి మీకు నేను చెప్తున్నా, భువనేశ్వర్ గారికి చెప్తున్నా, మీరు అప్పుడు మానసికంగా ఏ పరిస్థితిలో ఉండేనో ఇవాళ నా తెలంగాణ తల్లులు, తెలంగాణ చెల్లెళ్ళు, అక్కళ్ళు అట్లా తిడుతున్నారు. మా భార్యల కాడికి వెళ్ళి చాలా హీనంగా మాట్లాడుతున్నారు. ఎన్ని మెసేజ్లు మీరు చూస్తా అంటే మీరు చెప్పండి, మీరు ఏడికి రమ్మంటే మేము ఆడికి వచ్చి చూపిస్తాము. మేము తిరగబడి యాక్షన్ తీసుకోలేక కాదు, ప్రతిదీ రికార్డ్ అవుతున్నది, ప్రతిదీ రికార్డ్ చేస్తాం. కానీ మీరు అన్నదమ్ములు ఇవన్నీ అంటున్నారు కదా, మనందరం అన్నదమ్ములు, మనం ఒకటే అనుకున్నాం కదా, తెలుగు వాళ్ళందరూ ఒకటే అంటారు కదా. మరి మీ సంస్కారం ఇక్కడ పోతున్నది? మీరు చెప్పండి. దొంగ కేసులు పెట్టి ఇక్కడికి వెళ్ళి విలేకరులను తీసుకుపోయి అక్కడ కొట్టుడు కాదు. ఇప్పుడు మీరు అప్పుడు సుమోటోగా కేసులు పెడుతున్నారు, కొన్ని అప్లికేషన్ తీసుకున్నారు కదా. ఇవాళ మీరు ఏ నెంబర్లు ఉన్నాయో మీరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు ఏ మాత్రం కొద్దిగానన్నా అభిమానం ఉండే, మా తల్లులను గౌరవించాలనే ఏ కొద్ది సంస్కారం ఉన్నా మీకు, నేను అక్కడ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళకి చెప్తున్నా, మోహన్ బాబుకు, మురళీమోహన్ కు, ఎవరెవరైతే ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ హీరోలు మహేష్ బాబా సొంటలో కూడా నేను చెప్పదలుచుకున్నా, మీకు భార్యలున్నారు, మీ ప్రాంత బోలిగో ఇట్లా ఈ పిచ్చోళ్ళ లెక్క మొత్తం ఇంత అడ్డమైన మాటలు మాట్లాడుతారు కదా, మా తెలంగాణ ఆడబిడ్డలు ఇంత అవమానపరుస్తారు కదా. మీరు మరి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారా? వాళ్ళని బుక్కల వాడేస్తారా? నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఎక్కడో అక్కడ కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఒక మేధావి చిన్న మాట మాట్లాడిందని చెప్పని అది బూతు కూడా కాదు.
వచ్చి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేస్తా అంటే నేను ఆపినని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ తెలంగాణ బిడ్డలను అంటే నువ్వు కాపాడాల్సిన బాధ్యత నువ్వు నీ బిడ్డలు లెక్క చూసుకుంటా. వీళ్ళంతా నా చెల్లెలు నిరుద్యోగుల గురించి కూడా చెప్పిన కదా, వాళ్ళు చేయబట్టనే వచ్చున్నాని ఒక నిరుద్యోగ బిడ్డను ఇంత నీచంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసులు పెట్టించి ఆ కొడుకును ఎవరు ఉన్నాడు ఇక్కడ గుంజుకురావాలి. మేము బరాబర్ చూస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. కానీ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్క ఆంధ్ర వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఏంటంటే ప్రతిదీ నోట్ అవుతున్నది. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని తీసుకొచ్చి చర్యలు తీసుకున్నారు. లేకపోతే మా కాలం వచ్చినాడు చూస్తాం. ప్రజా కోర్టులో ప్రజా కోర్టు ఉంటది. ఇది మాత్రం మేము మర్చిపోం, ఈ అవమానాన్ని మర్చిపోం. మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రాలో మేము చూసినటువంటి వాళ్ళు జాషువా ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెలవనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పని. ధర్మానికి ఎక్కడ పిరికితనం లేదు. ఇక్కడ ప్రాంతంలో ఎవరు మీరు ఎంత ఆధిపత్యం ఉండి మీ దగ్గర ఎన్ని పైసలున్నా భయపడేది ఎవరు భయపడే సవాలే లేదు. మీ నీచ సంస్కృతితోటి, మీ నీచ మెసేజ్లతోటి, మీ నీచ ఫోన్ కాళ్ళతోటి మీ వ్యక్తిత్వాలు బయటపడుతున్నాయి. మేము జాషువాలను, శ్రీశ్రీలను, ఇటువంటి వెంకయ్యనాయుడు ఇటువంటి వాళ్ళను తెలంగాణను వ్యతిరేకిస్తే మేము బరాబర్ వ్యతిరేకిస్తాం. ఇటువంటి అంటే కొద్దిగా విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని మేము గౌరవిస్తాం, కానీ ఈ నీచులను మాత్రం మేము గౌరవించాం. చిరంజీవికి మళ్ళీ చెప్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా చిరంజీవికి, నువ్వు తమ్ముని కంట్రోల్ చేసుకో, నీ తమ్ముని పార్టీని, నీ సేనను కంట్రోల్ చేసుకోమను. లేకపోతే తెలంగాణ ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడే కాలం వస్తుంది. ఇప్పుడు చూసిరు కదా తెలంగాణ వాదం ఎక్కడిది, కథ ఎక్కడిది అని. ఈ ప్రాంత ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ఎప్పుడైనా ప్రమాదం ఉన్నదన్నప్పుడు మేము మొత్తం ఒకటైతాం, అందరం ఒకటైతాం. ఒకటి వెనక రావచ్చు, కూడా ముందు రావచ్చు. తొలికోడి లెక్క ఇలా పృథ్వీరాజ్ కూస్తున్నాడు కావచ్చు, రేపు అందరు వస్తారు, ఎంబడొస్తారు. ఆ వీణను తట్టి లేపుతారు కదా, రక్తగీతమై రాసుకుంటే అలా బలైపోతారని చెప్పదలుచుకున్నాం. రైట్ అన్న. ఆంధ్రోళ్ళతోటి, ఆంధ్ర ప్రజలతోటి, ఆంధ్ర సోదరులతోటి మాకు ఎలాంటి విద్వేషాలు లేవు, వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు. తెలంగాణ మీద విషం కక్క చూస్తే, తెలంగాణ మీద పెత్తనం చూస్తే పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, చిరంజీవి అయినా, వెంకయ్య నాయుడు అయినా తెలంగాణ బిడ్డల మీద దాడికి వస్తే ఎవరినైనా అడ్డుకుంటాం, ఎదురు తిరుగుతాం, తరిమేస్తామని చెప్పేసి పృథ్వీరాజ్ యాదవ్ అని చెప్తా ఉన్నాడు. మరింటి వేళ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ప్రవీణ్ శంకర్.